ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు 2024లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూసేదంటే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులకు నేటి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఇది భవిష్యత్తులో అది మీరేమంటున్నారు, భవిష్యత్తులో మనం ఇంతమంది నాయకులు ఇంతమంది యువకులను తయారు చేసుకోవాలి, మంచి సమాజం కోసం పనిచేయాలని అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనే దాన్ని తీసుకురావడం వల్ల ఈ మతోన్మాదం పెరగడము. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో మతోన్మాదం లేకుండేది, అసలు మతం ఉన్మాదం అనేది ఆలోచన లేదు. వీళ్ళు ఏం చేసారు అని అంటే ఈరోజు అంబేద్కరిస్టులకు హిందువులకు పడకపోవడం, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు వీళ్ళు పడకపోవడం, లేకపోతే కాంగ్రెస్కు బీజేపీ వాళ్ళు కూడా గొడవలు పడడం, ఎంఐఎం అనే జెండా పడుకుందామంటే కొట్టడము, వీళ్ళు వాళ్ళు ర్యాలీ తీస్తుందంటే వీళ్ళు అడ్డుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ రాజకీయము అనే ఏదైతే ఉందో ఈ వేదిక మతాన్ని అడ్డం పెట్టుకోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఇలా ఉంటుంది. ఒకవేళ దీని మీద మీ కామెంట్ ఏంటి? విస్తారమైన జనబాహుళ్యాన్ని ముఖ్యంగా మన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళలో ఎక్కువ మంది ఇలా మతోన్మాదం వైపు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఒక స్టడీ అవసరం అండి ఫస్ట్. ఓకే, హిందువులు ఎందుకు వెళ్తున్నారు అంటే ముస్లింలు కూడా ప్రధానమైన పాయింట్ భయం, అభద్రతాభావం. హిందువుల్లో ఒక అభిప్రాయం చూపించారు, ఏమనంటే మనం మెజారిటీగా ఉన్నాం, ఈ మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఈ పద్ధతి నడుస్తుంది. కానీ మనం రోజు రోజుకి కూడా మనలో కన్వర్షన్స్ జరిగిపోతుంది. ప్రతిరోజు కూడా కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ముస్లింలు జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్న తర్వాత హిందూ మతం మైనారిటీలో పడిపోతుంది. హిందూ మతం మైనారిటీలో పడిపోతే ఏం జరుగుతుంది? అది పక్కన ఆఫ్ఘనిస్తాన్ చూడు, లేకపోతే పాకిస్తాన్ చూడు, లేకపోతే బంగ్లాదేశ్ చూడు, నువ్వు అయిపోతావు, నీ మీద దాడులు జరుగుతాయని అసలు నిజం అన్నీ కలిపేసి భయపెట్టేస్తారు. దీన్ని ఇవాళ భారతదేశంలో హిందువుల్లో ఇది గత 20 ఏళ్ళ జరిగిన డెవలప్మెంట్. ఉదారవాదులైనటువంటి ఒకప్పుడు లిబరల్స్గా ఉండి ఒకప్పుడు ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి హిందూ ప్రముఖులు లేదా మేధావులు, బయట మాట్లాడేవాళ్ళు, లెక్చరర్లు, మిడిల్ క్లాస్ వీళ్ళంతా కన్నారు ఈ ఐడియాలజీ. ఇప్పటిదాకా అంతకుముందు లేదు. వీళ్ళు భయంతో నిజంగా భయపడుతున్నారు. చాలామంది నాతో మాట్లాడి నిజంగా మీరు చెప్పండి ముస్లిం రాజ్యం రాదు కదా అంటే భయపడుతున్నాడు. వస్తుందని నేను ఆపుతున్నాడు, వరిగా అవుతాను, నేను నవ్వుతూ అనేవాడిని. అయితే ఈ రకమైనటువంటి భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నప్పుడు దీనికి వామపక్షవాదుల దగ్గర కానీ మరొకరి దగ్గర కానీ సమాధానం లేకుండా పోయింది. వామపక్షవాదులతో ప్రాబ్లం అంటే వాడు మతమే మొత్తంగా మత్తుమంది అన్న పాపం ఆయన మార్క్స్ చెప్పింది ఎగ్జాక్ట్గా అది కాదు, కానీ వీళ్ళకి అలాగే అర్థమైంది. వీళ్ళు మొత్తం ఈ హిందూ యొక్క భయాందోళనలు అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మీకు ఉన్నది మనకి 15% ప్లస్ 22% దాకా ఉన్నారు మన వైపు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా మీకు కొంతమందికి మనకి అనధికారికంగా కన్వర్ట్ అవ్వడం మనకు కొంత కనిపిస్తుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇవాళ హిందూ మతం మసీబులు లాక్కోగలుగుతుంది. మొత్తంగా ఎంటైర్ బీసీ చంక్ని 50% పైగా ఉన్నటువంటి బీసీలని హిందూ మతం మాత్రం మామూలుగా తీసుకున్నారు. వీళ్ళని ఆపడానికి మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే నా మతం అంతరిస్తుందంటే నువ్వు దానికి అడ్రస్ చేసేటువంటి ఒక స్లోగన్ కానీ ఒక మాట కానీ నీ దగ్గర ఉండాలి, నీకు లేదు. అంబేద్కరైట్లు కూడా ఈ మొత్తం సోకాల్డ్ అంబేద్కరైట్లు ఈ హిందూ మతమే అసమాంతర వ్యవస్థ, ఇది కూలిపోతే నష్టం ఏంటి, కూలితే తప్పే ఉంది, కూలాల్సిందే అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఇక నాస్తికులు ఎలాగ వాళ్ళు ఒకటే మాట్లాడతారు, మతం అనేది ఏదైనా పోవాల్సిందే అంటారు. హిందువులు సాఫ్ట్ కాబట్టి హిందువుల మీద ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఇవన్నీ కలిసి హిందువుల అభద్రత పెంచి అల్టిమేట్గా వాళ్ళ మతం నెడతాయి. ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతను అడ్రస్ చేయాలని మేము అనుకున్నాం. అంచేత మేమేం చెప్తున్నాం, ఓకే ముస్లింల యొక్క జనసంఖ్య మనకి భారత ఉపఖండంలో మొత్తం చూసుకుంటే 47 నుంచి ఇప్పటికి పెరిగింది, ఏం అనుమానం లేదు. మా చిన్నప్పటికి ఇప్పటికి కూడా నాకు తెలిసి 3-4% ముస్లిమ్స్ పెరిగారు. దీనికి కారణం ఏంటయా అని ఆలోచిస్తే మనం కొన్ని విషయాలు మనం చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే నార్త్ ఇండియా జనాభా సౌత్ ఇండియా జనాభా కంటే పెరిగింది భారతదేశంలో. నార్త్ ఇండియా అంత ముస్లిమ్స్ కాదు కదా. మనకి మీకు మన పార్లమెంటు స్థానాలని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో అంటే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. మన స్థానాలు తగ్గించి నార్త్ ఇండియా స్థానాలు పెంచుతారు. మీకు తెలుసు కదా, డీలిమిటేషన్ చేస్తారు. ఎందుకు డీలిమిటేషన్ చేస్తారంటే నార్త్ ఇండియా పెరిగింది, నార్త్ ఇండియా అంత ముస్లిమ్స్ ఉన్నారని అడుగుతున్నాను. ఏమీ రీజన్ లేదు దానికి. సౌత్ ఇండియా బాగా ఎక్కువ చదువుకున్నాం, బాగా డెవలప్ అయ్యాం, మనకు మొదటి నుంచి ఎక్కువ సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి. నార్త్ ఇండియా కొంచెం ఫ్యూడల్ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు జనాభా నియంత్రణ లేకుండా మధ్యప్రదేశ్లోను, బీహార్లోను, యూపీలోను పెరుగుతున్నారు. అందుకని వాళ్ళ జనాభా పెరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా హిందూ ముస్లింలకు వర్తిస్తుంది. మనకి దేశ విభజన జరిగినప్పుడు ఎలైట్ ముస్లిమ్స్ అంటాం కదా, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. వాళ్ళు మొహజర్స్ కింద అక్కడ ఉండి నానా బాధలు పడతారు, వాళ్ళ చరిత్ర వేరే. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరయ్యా అంటే వెళ్ళలేకపోయిన వాళ్ళు, ఇక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదో కారణం అంటే అందరూ అలాంటి కాదు, ప్రధానంగా. సో ఇంటలెక్చువల్స్ వెళ్ళిపోయారు, సైన్యంలో ప్రధానంగా డెవలప్ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలింది ఎవరంటే చదువుకోని వాళ్ళు, ఏం బతకలేనటువంటి వాళ్ళు. ఈ యొక్క చదువు మీరు సచార్ కమిషన్ నియమించినప్పుడు
ముస్లిమ్స్ ఎంత వెనకబడి ఉన్నారో మనకు రిపోర్ట్ వచ్చింది. ముస్లిమ్స్ వెనకబడి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో, చదువులో, వాటిలో ఉన్నటువంటి వెనకబాటు. ఈ వెనకబాటు అనేది ఉంటుందంటే ఎప్పటికీ ఉండదు. వాళ్ళకు కూడా డెవలప్ ఎడ్యుకేషన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ప్రోగ్రెసెస్ వస్తున్నారు. మా చిన్నప్పుడు హిందువుల్లో నేను 15 మంది, 16 మంది, 18 మందిని కన్నటువంటి కుటుంబాలు నేను చూశాను. ఇద్దరే భార్యాభర్త, 18 మంది పిల్లలు చూశాను. అసలు ఎవరింట్లోనూ 5, 6, 10 మంది తక్కువ ఉండేవారు. ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పిల్లలు మనకు తెలుసు కదా. గాంధీ గారికిను మన సుభాష్ చంద్రబోస్కి వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు 14 మంది, 13 అంతమంది మంది కన్నటువంటి వాళ్ళే. సో ఇది సహజమైన పరిణామం ఆ రోజుల్లో. ఇవాళ హిందువులు తగ్గిపోయింది, ముస్లింలు కూడా తగ్గుతుంది. ఎవరి పరిణామం, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళకి ఉంటుంది, వాడికి కూడా రేపు తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ రకమైనటువంటి జనాభా పెరుగుదల ఎప్పుడూ అపారంగా వెళ్ళిపోయి ఆక్రమించేస్తుంది అనేది ఏమి కాదు. అది ఆల్రెడీ డౌన్ ట్రెండ్కి వచ్చింది, అది కూడా స్టెబిలైజ్ అవుతుంది. అది స్టెబిలైజ్ అయినప్పుడు వాళ్ళ జనాభా స్టెబిలైజ్ అవుతుంది. వాళ్ళు మతోన్మాదం తప్పున మన ముస్లిమ్స్ పెరగాలని పిల్లలు కంటున్నారనేటువంటి ఒక అభిప్రాయం అయితే అది పూర్తిగా తప్పు. కొంతమంది ముస్లిం ఇమామ్స్ మనం కనాలి అని చెప్తున్నమాట వాస్తవం. ఈ వీళ్ళు పెడతారు అసలే నిప్పి మనకి. ఈ స్టేట్మెంట్స్ వాడు చూసి కనేవాడు లేడు, కానీ ఈ స్టేట్మెంట్ చూసి హిందూ మాత్రం ఫీల్ అయిపోతాడు. ఇది జరుగుతుంది. అలాగే ఇవన్నీ భయాందోళనలు వాళ్ళకి. అంటే హిందువుల్లో ఈ భయాందోళనలు పోగొట్టాలి మొట్టమొదటి. అలాగే వాళ్ళు తీవ్రమైనటువంటి ఉన్మాదులుగా ఉన్నారు అనేటువంటిది, లేదా మతాన్ని పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఉన్మాదానికి ఉన్మాదం సమాధానం అన్నట్టుగా మనం కూడా ఉన్మాదులుగా తయారవుతాం అనేటువంటి డిపార్ట్మెంట్ తయారయ్యారు. బురద కడగలుగుతావు నువ్వు, బురద నీళ్ళతో కదా కడగాల్సింది స్వామి వివేకానందుడే అని అడిగాడు అప్పుడు. సో మనం మతోన్మాదంతో రీప్లేస్ చేయలేము. మనం ముస్లిం మతాన్ని హార్మనైజ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి సామరస్యాన్ని కోరుకునేటువంటి అభ్యుదయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు తేవాలి, వాళ్ళ సంస్కృతులు ముందుకు తేవాలి. అదే సమయంలో హిందూ మతంలో కూడా మనం దీన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. అసలు ప్రాబ్లమే ఉందని గుర్తించకుండా నీ మతమే పోవాలి, నువ్వు పోవాలి, నీ ఇంత కూలిపోవాల్సిన విషయమే అని అంటే మేము అంగీకరించట్లేదు. హిందూ మతస్థులు కూడా మేము చెప్పాం, అన్ని మతాల్లో ఉంటే మన హిందూ మతంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంత దుర్మార్గాలు ఉన్నాయి, వీటిని వదులుకోవాల్సింది. ముస్లిం మతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని వదులుకోవాల్సిందే. వాళ్ళు క్రైస్తవ మతంలో కూడా ఉన్నాయి, ప్రతి మతంలో ఉన్నాయి, లేకుండా ఎందుకున్నాయి. ప్రతి మతంలో కూడా ప్యూడల్ మైండ్ సెట్ ఉంటుంది, పురుషాధిపత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ సూత్రాల్లో ప్రధాన పుస్తకాలు ఉన్నాయి. మేము అసమానత వ్యతిరేక బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టేటువంటి రోజు ఉంది కదా, దాంట్లో మేము 2 మార్పులు చేసాం. మాకు గట్స్ ఉన్నాయి కాబట్టి మేము చేయగలుగుతాం మార్పులు. డిసెంబర్ 25 ఆయన మనుస్మృతి తగలబెట్టాడు. మేము దాన్ని 26కు మార్చుకుని అసమానత వ్యతిరేక విధానాన్ని 10 రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఈ అసమానత వ్యతిరేక విధానంలో మేము చేసిన మార్పు ఏంటంటే ఓన్లీ మనుస్మృతి కాదు, మేము ఒక డమ్మీ పుస్తకం తయారు చేసి మేము కూడా మొట్టమొదటి మనుస్మృతి తగలబెట్టేవాళ్ళం. తర్వాత మాకు అర్థమైంది ఓన్లీ మనుస్మృతి, మనుస్మృతి దగ్గరే మొత్తం అన్నీ ఉన్నాయా? లేవు కదా. పురాణాల్లో కూడా అసమానత ఉంది, రామాయణంలో కూడా అసమానత ఉంది, అలాగే ఖురాన్లో అసమానత ఉంది, బైబిల్లో అసమానత ఉంది. అంచేత అన్ని మత గ్రంథాల్లో అసమానత్వాన్ని ప్రేరేపించే బలపరిచేటువంటి అంశాలు అని ఒక డమ్మీ బుక్ తయారు చేసి అన్ని మతస్థులు పిలిచి తగలబెట్టిస్తాం, ముస్లింలు, క్రిస్టియన్లు, వాళ్ళు. ఇది చరిత్ర. ఇది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25 చేసినప్పుడు అది క్రిస్మస్. అది ఆ రోజు అక్కడ క్రిస్టియన్స్ ఉండకపోవచ్చు, ఆయన పెద్ద దాన్ని పట్టించుకోవచ్చు. అది మహత్సరు పోరాటంలో భాగంగా జరిగింది డెవలప్మెంట్. ఇవాళ ఒక మతం పండగ రోజు ఇంకో మతం పుస్తకం తగలబెట్టడం వేస్ట్ అనే ఒపీనియన్కి వచ్చాము. అంచేత వై క్రిస్మస్ దాన్ని 26కి పెట్టాం. 26కి పెట్టాం, దీన్ని విస్తరించాం. ఎజెండా విస్తరించడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలని మా ఉద్దేశం. అంబేద్కర్ ఉంటే భుజం తట్టి మంచి పని చేస్తానని చెప్తాడు, ఏం అనుమానం లేదు దాంట్లో. ఎందుకంటే మిగతా చోట్ల అసమానతలు ఉండేవండి అని ఆయన అనేవాడు కాదు. మిగతా చోట్ల అసమానతలు ఉన్నాయని ఆయన తెలుసు. మనుస్మృతి దాంట్లో భాగమే. మనుస్మృతి ఎక్కడ అన్ని చోట్ల తగలబెట్టాలనేది మా ఉద్దేశం. అది మనుస్మృతి, అది మనుస్మృతి. అది ఖురాన్లో ఉన్నది పక్కటెంపుక నుంచి తీసారని చెప్పేది, నువ్వు వంకరగా ఉన్నావని ఎక్కిరిచ్చేది, భార్యలను కొట్టచ్చు, ఇవన్నీ కూడా మనుస్మృతులే. వీటన్నిటి తగలబెట్టాలి మా ఉద్దేశం. అంచేత ఈ విషయాన్ని చెప్పి దానికి పుస్తకం వేసి పెట్టి తగలబెడుతున్నాం మేము. అదే సమయంలో హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రయత్నం చేస్తాం, మీరు గమనించండి. అంచేత నెగిటివ్ పాయింట్స్ని మనం అడ్రస్ చేయాలి, మాట్లాడాలి. అన్ని మతాలతో కూడా మనం నిష్పాక్షికంగా ఉంటున్నాము, అన్ని మతాల గురించి ఈక్వల్గా మాట్లాడతాం అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు హిందూ ధైర్యంగా ముందుకు వస్తాడు, అప్పుడు ముస్లిం ధైర్యంగా ముందుకు వస్తాడు. ఈ విశాల ప్రజానికని మనం మతానికి వ్యతిరేకంగా నిలబెట్టగలుగుతాం. లేకపోతే మనం ఓన్లీ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాము, యాంటీ హిందూ అనే మాట తీసుకెళ్ళిపోయారు జనంలోకి. నువ్వు యాంటీ హిందూ అన్న తర్వాత హిందూ నీ మాట వెంట, హిందూ ఎవడు మాట వింటే ప్రాబ్లం అంటే అడ్డిపోతున్నాడు, మతోన్మాద శక్తులు మాట వింటున్నాడు. అంచేత విస్తారమైనటువంటి జనబాహుళ్యాన్ని మతోన్మాదులకు అప్పగించేటువంటి తెలివి తక్కువ వ్యూహం మా దగ్గర లేదు. మేము ఖచ్చితంగా అసమానత్వాన్ని, విద్వేషాన్ని వ్యతిరేకిస్తాం. ఏ ఫామ్లో, ఏ బ్రాండ్లో వ్యతిరేకిస్తాం. అది హిందూ అయినా, కాషాయం కలర్ అయినా, ఆకుపచ్చ కలర్ అయినా, దేనిని వ్యతిరేకిస్తాం. ఆ కలర్ ఏదైనా అన్ని మతాల నుంచి మతోన్మాదం తీసేయాలి. మతాల్లో చాలా గొప్ప విషయాలు హిందూ మతంలో, ముస్లిం మతంలో అన్నింటిలో ఉన్నాయి. దీన్ని ఈ ఐడియాలజీని చెప్పిన ఉన్నారు, మనం పట్టించుకోలేదు. నేను చాలా చోట్ల చెప్పాను, వేదాంత మెథడ్స్ ఇస్లాం శరీరం కావాలి భారతదేశానికి స్వామి వివేకానందుడు చెప్పాడు. నేను మనం చెప్పాను, వివేకానందుడి విగ్రహం ఎక్కడుందో ఆ విగ్రహం పెట్టిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తాను, ఈ కింద ఈ మాట రాయండి. ఆయన ప్రధానమైన సిద్ధాంతం ఇది, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. హిందూ మేధస్సు కాదు ఆయన చెప్పలేదు అన్నమాట. ఆయన చెప్పింది వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ, అద్భుతమైన సిద్ధాంతం ఇది.
దాన్ని ఎందుకు చెప్పాడంటే దానికి చాలా విషయం చెప్పాడు ఆయన. అన్ని సృష్టిలో అన్ని ప్రాణుల్ని సమానంగా చూసేటువంటి, అన్నింటిలో దైవం చూసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తు, వేదాంతం ఇవన్నీ ఈక్వల్ సమానార్థమైనటువంటి పదాలు. ఇది చాలా గొప్ప సిద్ధాంతము. దీనికి అన్ని మతాలు చివరికి వెళ్లాల్సిందే. హిందువులు ముందుకు వచ్చారు. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలని మన ఆశయం పెట్టుకోవాలి. కానీ ఆ పనిని వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని తగదబడడం ద్వారా కాదు, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని హార్మనైజ్ చేయడం ద్వారా, సమన్వయపరచడం ద్వారా తీసుకెళ్ళాలి. ఈ క్రమంలో మనకి ఆయన చెప్పింది అంటే వేదాంతం అనేటువంటిది ఏదైతే ఉందో హిందువులు మొదట రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎందుకు రీచ్ అవుతుంది? వీళ్ళు మొదట ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్ళు కూడా చివరికి అక్కడికే రీచ్ అవుతారు అని చెప్పి ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఏమనంటే మరి ఇటువంటి ప్రతి దాంట్లో దైవాన్ని చూసేటువంటి సిద్ధాంతం, సమానత్వం, ఆలోచన ఏదైతే ఉందో ఇది హిందువుల దగ్గర ఉందా అని. హిందువులు లేదు, హిందువుల్లో అసమానత్వం ఉంది. హిందువుల్లో ఈ సమస్య ఉంది. మరి ఎంతో కొంత ఉంది అంటే ఈ ముస్లింలో ఉందని ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఎవరు? స్వామి వివేకానందుడు. ఓకే. అందుచేత ఈ సమానత్వం అనేది రావాలంటే, భారతదేశం ఉజ్వలంగా, మహోజ్వలంగా వెలగాలంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం. అంటే మేధస్సు ఈ సిద్ధాంతము, ఇస్లాంలో అనుసరించినటువంటి సమానత్వం, ఏదో సంపూర్ణంగా సమానత్వం అంటే ఖచ్చితంగా కాదు, కానీ బెటర్గా, రిలేటివ్గా, సాపేక్షంగా అది బెటర్గా ఉందని ఆయన చెప్పేది. ఇటువంటిది ఇస్లాం శరీరము, వేదాంత మేధస్సు కావాలని చెప్పాడు. ఇంతకంటే గొప్ప సమన్వయం చెప్తారు. ఈ మాట మనం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చి ఉండాలి మన దేశంలో. ఎందుకంటే మన సమస్యలన్నింటికి సొల్యూషన్ ఉందా అంటూ. దురదృష్టం ఏంటి అలాంటి మాటలు పట్టించుకుంటూ ఉంటాడు. వివేకానందుడు బొమ్మ పెట్టినట్టు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రధానం. అంచేత మతాల్లో మేము వెతుకుతున్నాం. ఇస్లాంలో కావచ్చు, ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఏ సిద్ధాంతం ఏ సామరస్యాన్ని ప్రబోధించేది, విద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడేది, అసమానత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది, ఈ దేశంలో మనుషుల మధ్య ఐక్యత నిర్మించడానికి ఏం పనికి వస్తాయి? ఆ సిద్ధాంతం వెతకాలి, నిర్మించాలి. మేము పుస్తకాలు ప్రింట్ చేసాం. బీబీ అబ్దుల్ సలాం పేరు విన్నారా మీరు? లేదు. బీబీ అబ్దుల్ సలాం మీద భారతదేశంలో ఒక పారాగ్రాఫ్ లేదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు కదా, అదే బంగ్లాదేశ్లో నౌఖాళీలో ఒకప్పుడు, దేశ విభజన జరుగుతున్నప్పుడు ఒక ముస్లిం మహిళ దేశ విభజన సమయంలో ఆమె కుటుంబం మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. కుటుంబం మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఈమె మాత్రం నేను పాకిస్తాన్ వెళ్ళని ఇక్కడ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి వెళ్ళారు. ఈమె పంజాబీ. దీక్ష చేస్తుంది. ఈమె ఇక్కడ బయటకు వచ్చి గాంధీ గారి ఉద్యమంలో ఉంది ఆమె. ఒక మహిళ, ఆమెకు చాలా రోగాలు ఉన్నాయి, ఆరోగ్యం సరైనది కాదు. 26 రోజులు నిరాహార దీక్ష చేస్తుంది. ఇప్పుడు మన రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులు ట్యాబ్లెట్లను అవి రకరకాల తీసుకుని చేసే దీక్షలు కాదు. నిజమైనటువంటి దీక్ష. ఒక మహిళ 26 రోజులు ముస్లింల మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఒక ముస్లిం మహిళ హిందువుల రక్షణ గురించి చేసింది. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి తెలియని విషయం. కానీ ఆవిడ గురించి మొట్టమొదటి పుస్తకం జయభారత్ 600 పేజీలు ప్రింట్ చేశాను. మీకు ఎక్కడ ఒక పారాగ్రాఫ్ దొరకదు ఆవిడ సమాచారం. అలాగే నేను ఇలాంటి పేర్లు చాలా చెప్తాను. మక్బూల్ షర్వాణి 19 ఏళ్ళ కుర్రాడు, పాప కాశ్మీరీ. ఆ కుర్రాడిని పట్టుకుని అతను 48 యుద్ధంలో ఈ భారతదేశం తరఫున నిలబడి పాకిస్తాన్ సైన్యానికి గురించి మీరు భయపడకండి, భారతదేశ సైన్యం వస్తుందని ప్రజలకు ధైర్యం చెప్తున్నాడు. ప్రజలు అప్పుడు భారతదేశం వైపు ఉన్నారు. అతను పాకిస్తాన్ సైన్యం అతను దొరికినప్పుడు వాళ్ళు అతను చిత్రహింసలు పెట్టి సిలువేశారు. ఒక కుర్రాడు ఇలా నిలబెట్టి పైకి తీసుకుని సిలువేసి కింద గన్స్ పట్టుకుని అడిగారు ఏమనంటే పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. అతను పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చెప్పాడు. అతన్ని షూట్ చేశారు. 14 బుల్లెట్లు ఉన్నాయి బాడీలో. భారతదేశ సైన్యం ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని ఆక్రమించినప్పుడు ఈ బాడీ కిందకి దిగి తీసుకొచ్చింది 3 రోజుల తర్వాత. ఈ కథ భారతదేశంలో ప్రతి కుర్రాడికి తెలియదు. కానీ తెలియదు. వామపక్షవాదులు చెప్పరు, వీళ్ళు చెప్పరు, వాడు చెప్పరు. నేనంటే ఇలాంటి కథలు 100 చెప్తాను. ఈ కథలన్నీ పూడ్చివేయబడ్డాయి. వాటిని తవ్వి తీయండి, వాటిని మాట్లాడండి. మనం ఎందుకు ఐక్యత నిర్మించడం, ఎందుకు సమానత్వం స్థాపించడం, అప్పుడు చర్చ మనం తీసుకురాగలం. ఇది భారతదేశ ప్రజల యొక్క ప్రధానమైన కర్తవ్యం.